పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం జూలై 13వ తేదీ నుంచి నవంబర్ 28వ తేదీ వరకు మీనరాశిలో శని వక్రంలో సంచరిస్తున్నాడు 139 రోజుల పాటు. ఈ మీనరాశిలో శని వక్ర అంటే ఆల్రెడీ శని మీనరాశిలోనే ఉన్నాడు, బట్ మీ జన్మ మీనరాశిలోనే వక్రంలో సంచరిస్తాడు. సో మీనరాశిలోనే ఉంటూ మీనరాశిలోనే వక్రంలో సంచరించేటప్పుడు మీనరాశి వారికి ఎటువంటి ఫలితాలు కలుగుతాయనే విషయాన్ని కనుక మనం పరిశీలిస్తే, ప్రధానంగా శని కర్మకారకుడు, అంటే మనము చేసేటటువంటి పనులకు సంబంధించినటువంటి ఫలితాన్ని ఇచ్చేవాడు. పైగా మీనరాశి వారికి ఇది జన్మశని, అంటే జన్మంలోనే అంటే జన్మరాశిలోనే శని వక్రంలో సంచరించడం అనేటటువంటిది అత్యంత కీలకమైనటువంటి పరిణామం. అంటే ఇది భవిష్యత్తుకు సంబంధించినటువంటి పురోగతికి మార్గదర్శకాన్ని నిర్దేశించేటటువంటి విధంగా కూడా ఉంటుంది. కానీ వ్యక్తిగతంగా కనుక తీసుకుంటే ఆరోగ్యపరంగా కానీ, సంబంధాల పరంగా కానీ, ధనం పరంగా కానీ, కర్మ ఫలితాల పరంగా కానీ కొన్ని తీవ్రమైనటువంటి ప్రభావాలు కూడా చూపిస్తుంది. అసలు శని వక్రగతి ఎందుకు ఏమిటి అని కనుక మనం పరిశీలించినట్లయితే, కర్మస్థానాధిపతి కర్మకారకుడైనటువంటి శని మనకు ఏం చేస్తాడంటే, మనము చేసినటువంటి పొరపాట్లు ఏవైతే ఉంటాయో వాటిని సరిచేసి వక్రంలో సంచరించేటప్పుడు ఆ పొరపాట్లు సరిచేస్తాడు. అంటే మనము చేసినటువంటి ప్రతికూలమైనటువంటి పనులకు లేదా చేయకూడనటువంటి అధర్మబద్ధమైనటువంటి పనులకు ఖచ్చితంగా ఇది శిక్షించేటటువంటి సమయం అని చెప్పాలి. పైగా మీ జన్మరాశిలోనే ఉన్నటువంటి కారణం చేత మనకు కర్మ ఫలితం పూర్తిగా అనుభవించేటటువంటి విధంగా చేస్తుంది. ఈ సమయంలో మనకు జన్మరాశిలో ఉన్నటువంటి కారణం చేత ప్రధానమైన సమస్య ఎక్కడ కలుగుతుందంటే, మీనరాశి వారికి ఆరోగ్యం మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే జన్మరాశి అంటేనే దేహానికి సంబంధించిన స్థానం. అంటే జన్మస్థానంలో శని వక్రంలో సంచరించేటప్పుడు శారీరక శ్రమ పెరుగుతుంది, మానసిక ఒత్తిడి పెరుగుతుంది, నీరసం వంటి అంశాలు కూడా మీనరాశి వారికి ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. అలానే ఆరోగ్యపరంగా కనుక తీసుకుంటే, ముఖ్యంగా స్త్రీలలో హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అనేటటువంటిది కూడా పెరగటం కానీ, చర్మ సంబంధమైన సమస్యలు పెరగటం కానీ, కొన్ని ఇవి ఇట్లాంటివన్నీ కూడా మీనరాశి వారికి జరుగుతూ ఉంటాయి. అలానే నిద్రకు అంతరాయం కూడా కలుగుతూ ఉంటుంది, విపరీతమైన ఒత్తిడి కూడా పెరుగుతూ ఉంటుంది, తలనొప్పులు పెరుగుతూ ఉంటాయి, శరీరంలో అలసట వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పాలి. ఇక ఖచ్చితంగా మీనరాశి వారు ప్రతినిత్యం వ్యాయామం, యోగా లాంటివి చేయటం అనేది ప్రధానంగా చెప్పదగిన సూచన. ఇక మానసికమైన స్థితి ఏ విధంగా ఉంటుంది అని కనుక మనం పరిశీలిస్తే, జన్మరాశిలో శని వక్రంలో సంచరించేటప్పుడు ఖచ్చితంగా ఆత్మవిమర్శ చేసుకుంటూ ఉండాలి. మీరు చేస్తున్నటువంటి పని సరైనదేనా కాదా అనేటటువంటి విషయాన్ని మీరు అప్పుడప్పుడు పరిశీలించుకుంటూ ఉండాలి. అలానే బాధ్యతల విషయంలో కూడా ఎక్కడా కూడా దూరంగా జరిగి వెళ్ళకూడదు. మీకంటూ ఏదైనా ఒక బాధ్యత కనుక వచ్చిందంటే ఆ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించగలగాలి. మరొక ప్రధానమైన పాయింట్ ఏంటంటే, మీనరాశి వారికి శని వక్రంలో సంచరించేటప్పుడు మీనరాశిలోనే మిత భాషణం అనేది చాలా అవసరం. అంటే ఎక్కువగా మాట్లాడటం అనేటటువంటిది కూడా మంచిది కాదు. అలానే నిగ్రహంతో కూడా ఉండాలి. ముఖ్యంగా ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా వీరికి ఏ విధంగా ఉంటుందంటే, శని మీ జన్మరాశిలోని వక్రంలో సంచరించేటప్పుడు ఆర్థిక వ్యవహారాలలో ఊహించినటువంటి ఆలస్యం కలుగుతూ ఉంటుంది, ఊహించినటువంటి ఖర్చులు కూడా పెరిగిపోతూ ఉంటాయి. పాత బాకీలు అంటే గతంలో మీరు ఏదైనా కనుక రుణాలు చేసి ఉన్నట్లయితే వాటి మీద మీకు కొంచెం ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. అంటే రుణాలు తీర్చమని, అంటే మీరు ఇవ్వాల్సినటువంటి వాటికి మీకు రావాల్సినటువంటివి చాలా ఆలస్యం అయిపోతూ ఉంటాయి. ఉద్యోగస్తుల కనుక అయితే అధికమైనటువంటి బాధ్యతలు పెరిగిపోతూ ఉంటాయి, ప్రమోషన్స్ ఆలస్యం అవుతూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే పై అధికారుల నుంచి కొంచెం ఒత్తిడి పెరుగుతుంది అని చెప్పాలి. వ్యాపారస్తుల కనుక పరిశీలించినట్లయితే కొత్త పెట్టుబడులకు ఇది సరైనటువంటి సమయం కాదు. ఉన్న పెట్టుబడులను నిలబెట్టుకోవటమే చాలా వరకు ఉత్తమమైనటువంటి పని అని చెప్పాలి. జన్మరాశిలో శని సంచరించేటప్పుడు కుటుంబ సంబంధాలలో కూడా కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. శనిగ్రహం జన్మస్థానంలో సంచరించేటప్పుడు అభిప్రాయ భేదాలు కలగటం కానీ, కుటుంబంలో తండ్రి లేదా పెద్దవారికి యొక్క ఆరోగ్య సమస్యలు కలగటం కానీ జరుగుతూ ఉంటాయి. అలానే జీవిత భాగస్వామితో కూడా కొన్ని అంటే స్పష్టంగా మాట్లాడకపోవటం వలన, అస్పష్టంగా ఉండటం వలన భావోద్వేగ అంటే ఎమోషనల్గా కొన్ని రకాల సమస్యలు కూడా కలిగే అవకాశం ఉంటుంది. అలానే ఇక ఎడ్యుకేషన్, విద్యలో ఉన్నటువంటి వారి కనుక మనం పరిశీలించినట్లయితే కొంచెం శని వక్రంలో సంచరించేటప్పుడు కాన్సన్ట్రేషన్ లెవెల్స్ డైవర్ట్ అవ్వటం కానీ, ఏకాగ్రత తగ్గిపోవటం కానీ జరుగుతూ ఉంటుంది. సంకల్ప
బలం అనేటటువంటి తగ్గుతుంది. ప్రయాణాల పరంగా కనుక తీసుకుంటే శని వక్రంలో సంచరించేటప్పుడు ఖచ్చితంగా ప్రయాణాలు ఆలస్యం జరుగుతాయి అని చెప్పాలి. ఈ జన్మరాశిలో శని వక్రంలో సంచరించేటప్పుడు మీనరాశి వారు చేయవలసినటువంటి అద్భుతమైనటువంటి పరిహారం ఏమిటంటే వృత్తుల యొక్క సేవ చాలా మంచిది. వృత్తులకు, అనాథలకు వీళ్ళకి సేవ చేయటం, లేదా వారికి మీకున్నటువంటి వస్తువులు లేదా అంటే మీరు ఉపయోగించిన వస్తువులు ఏమైనా సరే వారికి దానంగా ఇవ్వటం వలన కూడా శనిగ్రహం యొక్క అనుకూలత పెరుగుతుంది. సాధ్యమైనంత వరకు అంటే వృత్తులకు, పెద్దవాళ్లకు, అనాథలకు వీరికి కనుక సేవ చేసినా లేదా వారికి కావాల్సినటువంటి వస్తువులను కనుక మీరు ఏదన్నా కనుక దానంగా కనుక సమర్పించినట్లయితే తద్వారా అనుకూలత పెరుగుతుంది. ఖచ్చితంగా శని మీ జన్మరాశిలో సంచరిస్తున్నటువంటి కారణం చేత మీనరాశిలో జన్మించినటువంటి వారు హనుమాన్ చాలీసా ప్రతిరోజు పారాయణ చేయటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇవి శని వక్రంలో సంచరించేటటువంటి రోజులు మీనరాశి వారు కలిగే ఫలితాలు. శుభం.